హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు అండర్లో ఉన్నటువంటి ఇస్రో డిపార్ట్మెంట్లో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. ఎవరికైతే బిలో 30 ఇయర్స్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను అనమాట. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి, ప్రతిదీ. కాబట్టి ఎవరైతే ఇస్రో డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి వచ్చేసి మంచి సువర్ణ అవకాశం అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి వీడియోని ఇంటి వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఇంటికానే ఉండి ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇంకా వివిధ రకాల ఉన్న కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు కేవలం 399 విత్ 100 అయితే ఇస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నస్తే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి ఇచ్చినటువంటి ఇస్రో నోటిఫికేషన్ ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మనకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అండ్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇస్రోలో టెలిమెంటరీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఏదైతే మనకు బెంగళూరులో ఉన్నటువంటి అక్కడ నుంచి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కనుక మనకు June 27, 2026 ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది. అండ్ అప్లికేషన్ కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ నోటిఫికేషన్ మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే, టెక్నికల్ అసిస్టెంటు, సైంటిఫిక్ అసిస్టెంటు, లైబ్రరీ అసిస్టెంటు, టెక్నీషియన్ బి, డ్రాట్స్ మ్యాన్ అండ్ కుక్. ఈ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారో ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే. ముందుకు వచ్చేసి మనకు హౌ టు అప్లై అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఈ నోటిఫికేషన్కి www.isro.gov.in అనే వెబ్సైట్లో కానీ అప్లై చేసుకోవచ్చు. లేదంటే www.istrac.gov.in అనే వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు June 27 అయితే మన నోటిఫికేషన్ వచ్చింది. అండ్ మార్నింగ్ 10 గంటల నుండి July 20, 2026 మనకు నెక్స్ట్ మంత్ 20 డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు. కేవలం మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ముందుకు వచ్చేసి మనకు శాలరీ అండ్ ఏజ్ లిమిట్ చూసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకు టెక్నీషియన్ బి ఎవరికి అప్లై చేసుకున్నా, అదేవిధంగా మనకు డ్రాప్స్మెన్ బి ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే లెవెల్ 3 కింద మీకు శాలరీ అయితే ఉంటుంది అనమాట. బేసిక్ పే మీకు 21,700 అయితే ఉంటుంది లెవెల్ 3 కాబట్టి. బట్ ఇంకా కొన్ని అలవెన్స్లు అయితే ఉంటాయి. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 60,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుంది. ఇంకా ఎక్కువ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు టెక్నికల్ అసిస్టెంటు, సైంటిఫిక్ అసిస్టెంటు, లైబ్రరీ అసిస్టెంటు, ఈ అసిస్టెంట్ ఉద్యోగాలు అప్లై చేసుకుంటే లెవెల్ 7 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. లెవెల్ 7 అంటే మీకు బేసిక్ పే మీకు 44,900 అంటే అప్రాక్సిమేట్లీ మీకు 45,000 అనమాట. ఓన్లీ బేసిక్ పే. ప్లస్ మనకు అడ్మిషనబుల్ అలవెన్స్లు ఇంకా కొన్ని హెచ్ఆర్ఏ ఇంకా కొన్ని అలవెన్స్లు ఉంటాయి కదా, అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 75,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుంది. ఇంకా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట, 80,000 వరకు దగ్గర. అండ్ నెక్స్ట్ మనకు కుక్ ట్రేడ్కి అప్లై చేసుకుంటే కదా లెవెల్ 2 కింద మీకు బేసిక్ పేనే 19,900 అంటే మనకు 20,000 అనుకోండి. 20,000 ప్లస్ మనకి ఇంకా అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 46,000 పైగా అంటే ఇంచుమించు ఒక 50,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుంది ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకు. ఇక మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక July 20, 2026 మనకు అప్లై లాస్ట్ డేట్ కాబట్టి ఆ డేట్ కౌంట్ చేసుకోండి. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 35 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఏడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మీ కేటగిరీలో మీకు వేకెన్సీ ఉంటే కనుక 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు మీ కేటగిరీలో వేకెన్సీ అనుకోండి 38 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ముందుకు వచ్చేసి మనకు కుక్ ట్రేడ్కి వచ్చేసి ఒక్క పోస్ట్ మాత్రం ఉంది, అది కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళకు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు కుక్ ట్రేడ్గా మీకు ఎస్టాబ్లిష్డ్ హోటల్స్లో కానీ క్యాంటీన్స్లో కానీ మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద ఇండివిజువల్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ అని ఇచ్చాడు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనకు ఎగ్జామ్ ద్వారా అండ్ స్కిల్ టెస్ట్ ద్వారా కండక్ట్ అయితే చేస్తారన్నమాట కుక్ ట్రేడ్కి. ఇక అదేవిధంగా మనకు లైబ్రరీ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ఉంది, అది కూడా ఓబీసీ వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ క్లాస్లో మీరు గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్లస్ అదేవిధంగా మీకు మాస్టర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్లో కూడా మీరు ఫస్ట్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. లేదంటే కనుక లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ లేదంటే ఈక్వలెంట్ కానీ మీకు చేసింటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట. దీనిలో మనకు కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీలకు, ఈడబ్ల్యూసీలకు, యూఆర్ వాళ్ళకి అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి అనమాట. ఇక అదేవిధంగా మనకు
దీనికి క్వాలిఫికేషన్ ఎవరైతే ఫస్ట్ క్లాస్లో మీరు బీఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు మెయిన్ సబ్జెక్టు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు బీఎస్సీ మ్యాథమెటిక్స్కి వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది, అది కూడా యూఆర్ వాళ్ళకు. యూఆర్లో ఉన్నటువంటి పోస్టులకు ప్రతి క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, బిలో 35 ఇయర్స్ ఉంటే కదా. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీఎస్సీ మ్యాథమెటిక్స్ అనమాట. ఇక అదేవిధంగా మనకు ఇంకా వేరే పోస్టులు కూడా ఉన్నాయి కదా. నెక్స్ట్ మనకు టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. దీనిలో వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్స్కి మనకు 6 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకు ఉన్నాయి, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు ఉన్నాయి. మనకు చాలా రకాలైన పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ నేను తమ్మునేలా పెట్టాను కదా, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కూడా జాబ్ చేయొచ్చు అని. ఇక్కడ చూసుకోండి, మనకు ఎస్సీ వాళ్ళకు ఒక వేకెన్సీ అయితే మనకు ఐడెంటిఫై చేశారన్నమాట. హెచ్డిసి మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి షార్ ఏదైతే ఇస్రో డిపార్ట్మెంట్ ఉంది కదా అక్కడ అనమాట. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వస్తే ఎలక్ట్రానిక్స్కి ఎవరైతే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు మెకానికల్కి ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఎవరైతే ఇంజనీరింగ్ చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీటికి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు. ఇక డ్రాఫ్ట్స్మెన్ పోస్టులకు వచ్చేసి ఏంటంటే దీనిలో మనకు డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ఉంది అండ్ మెకానికల్కి ఉంది, రెండింటి కూడా మనకు ఒక్కొక్క వేకెన్సీ. బట్ దీనికి క్వాలిఫికేషన్కి వస్తే కన్నా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో మీకు ఐటీ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీకు డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ మీకు 10th పాటు ఐటీ సర్టిఫికేట్ కూడా మీరు డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ వచ్చి మనకు టెక్నీషియన్ బి పోస్టులు వచ్చేసి దీనిలో మనకు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళు మనకు 3 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. దీనికి క్వాలిఫికేషన్కి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఐటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఐటీ వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ, లేదంటే టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ కానీ, లేదంటే మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ లేదా ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కన్నా ఐటీ కార్పెంటర్లు మీకు ఐటీ సర్టిఫికేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదో ఒక విభాగంలో మీకు ఐటీ సర్టిఫికేట్ కానీ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు టెక్నీషియన్ బి కానీ, డ్రాఫ్ట్స్మెన్ బి కానీ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్కి. ఇక్కడ మనకు టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్కి మనకు 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు వస్తాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్క్ వచ్చేసి మనకు 0.33, అంటే మనకు 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. మనకు 1:30 మనకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్మెన్ బికి వచ్చేసి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు వస్తాయి. 1.5 అవర్స్, అంటే మనకు 1:30 ఎగ్జామ్ టైమింగ్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కు, 0.33 నెగిటివ్ మార్కింగ్. ఇక అదేవిధంగా మనకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సిబిటీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ సిబిటీ ఎగ్జామ్ని మనకు 100 మార్క్స్కి అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ మీకు క్వాలిఫై నేచర్ మార్కులు కూడా చూసుకోవచ్చు. యువర్ క్యాండిడేట్ వాళ్ళకు 80లో 32 మార్కులు రావాలి. రిజర్వేషన్ క్యాండిడేట్ వాళ్ళు పెడుతున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 80లో మీకు 24 మార్కులు ఇచ్చినా కూడా క్వాలిఫై అవుతారు. ఇది ఎగ్జామ్. స్కిల్ టెస్ట్కి వచ్చేసి 150 రావాలి యువర్ వాళ్ళు, అండ్ మిగతా కేటగిరీ వాళ్ళు 140 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఖోఖో ట్రేడ్కి వచ్చేసి మనకు ఎగ్జామ్ అనేది మనకు 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే వస్తాయి. 1:30 ఎగ్జామ్ టైమింగ్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కు అండ్ 0.33 నెగిటివ్ మార్క్ అనమాట. అండ్ స్కిల్ టెస్ట్ చేసి మనకు 100 మార్కులకి అయితే కండక్ట్ అయితే చేస్తారు. బట్ సిలబస్ మాత్రం వేరుగా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి బ్రదర్ వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు జనరల్ కండిషన్స్లోనే వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే ఇక్కడ మనకు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ద పోస్ట్ ఆర్ టెంపరీ బట్ లైక్లీ టు కంటిన్యూ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మనకు టెంపరీగా తీసుకుంటారు, తర్వాత మనకు మన జాబ్ అనేది ఆటోమేటిక్గా కంటిన్యూ అయితే చేస్తారు. అంటే టెంపరీ అంటే ఏంటంటే మనకు 2 years మనకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది కదా, ఆ 2 years ప్రొబేషన్ పీరియడ్ని వాళ్ళు టెంపరీ అని ఉంటారు. ఈ 2 years ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిందంటే కన్నా మన జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ అవుతుంది. అందుకే వాళ్ళు బట్ లైక్లీ టు కంటిన్యూ అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్గా మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే బ్రదర్ ఇక్కడ ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకుంటారు కదా, ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఏంటంటే 750 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాలి. అంటే వాటిలో మనకు అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపాయలు అండ్ ప్రాసెసింగ్ ఫీజు కింద మనకు 500 రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే వీటిలో మనకు అమౌంట్ కూడా మనకు రిఫండ్ అయితే పడుతుంది. ఇక మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్మెన్ బి, ఖోఖో ట్రేడ్ ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకు 500 రూపాయలు మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. అంటే ప్రాసెసింగ్ ఫీజు, అప్లికేషన్ ఫీజు మొత్తం కలిపి. బట్ ఈ దీనిలో కూడా మీకు ఏంటంటే రీఫండ్ అయితే పడుతుంది. ఆ రీఫండ్ ఎవరికి పడుతుంది ఏంటి మొత్తం కూడా చూసుకుంటే ముందుగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ అండ్ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తుంటే వాళ్ళకు మీరు ఎంతైతే అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేస్తారో మొత్తం కూడా మీకు రిఫండ్ అయితే పడుతుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్కి మాత్రమే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్
అప్లై చేసుకున్న వాళ్ళకు 500 మీకు రిఫండ్ అయితే పడుతుంది. ఒకవేళ టెక్నీషియన్ బి, డ్రాట్స్మెన్ బి, కుక్కు ట్రేడ్కి అప్లై చేసుకున్న వాళ్ళకు 400 రూపాయలు మీకు రిఫండ్ అయితే పడుతుంది. అంటే మీకు 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అనమాట. ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ ఫీజు కూడా చూసుకోండి. బట్ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది రిఫండ్ అయితే పడుతుంది. ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోతే మీకు అప్లికేషన్ ఫీజు అయితే రిఫండ్ అయితే పడదు. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు ఇస్రో డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి ఇక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడ డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.